పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథకి జైల్లోనే ముగిసిపోతుందా? జీవితాంతం ఆయన అందులోనే మగ్గిపోతుందనా? పాకిస్తాన్ ప్రభుత్వం తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్తో కుటుంబ సభ్యులే కాక జైలు సిబ్బంది కూడా కలవకుండా కఠినంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. జైల్లో ఉన్న తమ తండ్రిని మళ్ళీ చూస్తామో లేదో అని ఇమ్రాన్ తనయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత్ కూడా ఇమ్రాన్కు జైలు, ఆర్మీ చీఫ్కు అధికారులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి? ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ 2 ఏళ్ల క్రితం వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు గొప్ప క్రికెటర్గా గుర్తింపు ఉన్న వ్యక్తి. గతంలో పాకిస్తాన్కు క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రపంచ కప్ సాధించి పెట్టారు. ప్రజాభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించి దేశ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. కాగా ఖాన్ 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. తర్వాత కాలంలో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో అరెస్ట్ అయ్యారు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. దీంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించారు. ఆయనపై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. 2023 ఆగస్టు నుంచి రావుల్పిడిలోని అడియాల జైల్లో మగ్గిపోతున్నారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచే కుట్ర అని ఇమ్రాన్ ఆరోపణ. ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇమ్రాన్ జైల్లో మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. చివరకు ఇమ్రాన్ సోదరీమణులకు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో ఊహాగానాలు తప్పని తేలింది. తన సోదరుడిని జైల్లో మానసిక హింసకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ సోదరీమణులపైన కఠినంగా వ్యవహరిస్తోంది. వారిపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. వారు అడియాల జైలు ముందు ఆందోళన చేసినందుకు పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారితో పాటు పీటీఐ సీనియర్ నేతలు, కార్యకర్తలు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు ఎఫ్ఐఆర్లో పాకిస్తాన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120B ప్రకారం నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ జీవితకాలం జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా? తమ తండ్రితో మాట్లాడి చాలా నెలలైందని ఆయన కుమారులు ఖాసిం, సులేమాన్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ని జైల్లోని నిర్బంధ గదిలో ఉంచి మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన్ని 2 ఏళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు. మురుగునీరు ఇస్తున్నారు. హెపటైటిస్తో చనిపోతున్న ఖైదీల మధ్య ఉన్నారు. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారు. ఆయన్ని బయటికి తీసుకొచ్చేందుకు ఏ మార్గమూ కనిపించటం లేదు. అయినా మా నమ్మకం ఇంకా అలానే ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆయన్ని మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అనే ఆందోళన చెందుతున్నాం అని అన్నారు. రోజులో ఎక్కువసేపు తన తండ్రి నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని ఇటీవల సైనిక అధికారులు ప్రకటించినట్లు చెప్పారు. Yeah, incredibly stressful, obviously. Yeah, I went straight onto kind of my family group chat because that's the only contact, reliable source that we have on the ground in Pakistan. But even they couldn't really answer us because they tried to reassure us by saying I'm sure they won't touch him, but they couldn't confirm anything because no one was allowed to see him for the whole month of November. So it was only a couple of weeks ago that one of my aunts was allowed to go and see him. And then since then, it's been this almost official isolation that's been announced. So, and I mean, for us, it's like I always say, like we kind of compartmentalize quite effectively because you have to do that if you can't constantly think that your father's in a solitary confinement cell getting tortured. But I remember it's just you go on Twitter and suddenly you see just Imran Khan dead, his body being transferred to this. It's like it's obviously very jarring and it obviously pulls you out of whatever you're trying to do in your normal life, especially how helpless we are over here, not able to do much at all. So it's not ideal. ఇమ్రాన్ ఖాన్ పై దేశద్రోహం కేసు పెట్టాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సర్కారు యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెప్తున్నమాట. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళనలను అక్కడి ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది.
అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అస్సలు పట్టించుకోవటం లేదు. మా తండ్రిని మళ్లీ చూడలేమేమో అంటూ తనయులు చెప్పడం పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత, కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల భారత్ కూడా ఇమ్రాన్ ఖాన్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది. భద్రతా మండలిలో పాకిస్తాన్ను ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా అభివర్ణించిన భారత్ ఆ దేశ రాజకీయ సంక్షోభాన్ని లక్ష్యంగా చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు పాలు చేసి సైన్యాధిపతి ఆసిం మునీర్కు జీవితకాల రక్షణ కల్పించడం పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించటమేనని భారత ప్రతినిధి హరీష్ పర్వతనేని తీవ్రంగా విమర్శించారు.